హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ లక్కీ వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. మరో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. సో దట్ మీరు నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఈరోజు మన వీడియో అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఎలా పనులు ప్లాన్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటానండి. తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేయండి. మార్నింగ్ టిఫిన్కి అయితే ఎర్రకారం చేస్తున్నానండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ మధ్య కొంచెం టమాటో ఎక్కువ కాస్ట్ ఉండడం వల్ల అంతగా చేయట్లేదు. ఆనియన్స్, టమాటో, వెల్లుల్లి, కొద్దిగా అల్లము, టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా చింతపండు వేసేసుకొని గ్రైండ్ చేసుకొని పోపు పెట్టేసుకొని ఒక పోపులో అయితే 10 మినిట్స్ అట్లా సిమ్లో పెట్టి ఉడికించుకున్నామంటే ఒక 2 రోజులు స్టోర్ ఉంటుంది. ఇడ్లీకైనా దోసకైనా బాగుంటుందన్నమాట. పిల్లలకైతే ఇడ్లీ చేస్తాను. ఇడ్లీతో పాటు ఎర్రకారము, కొంచెం క్యారెట్, కీర ఇచ్చేసి వాళ్ళకైతే టిఫిన్ మా వారు తినిపిస్తూ ఉన్నారు. ఈలోగా నేనైతే బాక్స్ పెట్టేస్తున్నాను. ఇక వీళ్ళకైతే సపరేట్గా కర్రీ ఏం చేయలేదండి. అందుకని కొంచెం క్యారెట్, ఒక ఎగ్ వేసేసి ఈ విధంగా కొంచెం అన్నం అయితే తాలింపు పెట్టేశాను. క్యారెట్ రైస్ కాదు, ఎగ్ రైస్ కాదు, రెండు కలిపేసి పెట్టాను అనుకోండి. ఈరోజు టేస్ట్ బాగానే ఉంటుంది. ఇంకా పిల్లలిద్దరికి ఈ విధంగా బాక్స్ అయితే పెట్టేశాను. యాజ్ యూజువల్ అండి, రోజు మజ్జిగ అయితే ఇచ్చేస్తున్నాను. ఎంత మజ్జిగ ఇచ్చినా సరే జెస్సీకి అయితే బాగా వేడి చేసేస్తుంది. అసలు ఆ నోరు అయితే పాపం పొండులాగా అయిపోతుంది అనమాట. చిగుర్లు అది కొంచెం ఆయిల్మెంట్ అవి తీసుకురావాలండి. పాపం అల్లాడిపోతుంది. కారం అసలు పట్టనివ్వట్లేదు. కర్రీస్లో కూడా కొంత కారం అయితే తగ్గించే వేస్తున్నాను. స్నాక్స్కి అయితే కొంచెం డ్రై ఫ్రూట్స్, పల్లి ఉండలు, అలాగే జామకాయ పెట్టేశాను అనమాట. ఇంక వీళ్ళకి బాక్స్ పెట్టి పంపించేశానంటే నా తర్వాత పని అయితే స్టార్ట్ అయిపోతుంది. పిల్లలు ఉన్నప్పుడు నేను రెడీ అయిపోయి అలా వీడియో షూట్ చేసుకోవాలంటే కుదరదండి. పైగా ట్రైపాడ్ పెట్టుకొని కొంచెం అటు ఇటు వీడియో తీయాలన్నా అంత టైం ఉండదు. వ్యాన్కి వెళ్ళేటప్పుడైతే 7:30కి అంతా రెడీ చేయాలి. ఇప్పుడు మా వారు రోజులు పెడతారు ఈ వీక్ అంతా. 8-10కి అంతా రెడీ చేయాలన్నమాట. ఇలా వీళ్ళైతే స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా పొద్దున్నే ఇల్లు ఊడ్చడం, అలాగే ముగ్గులు పెట్టుకోవడం ఇవన్నీ కామన్గా ఉంటాయండి. ఇంకా అదంతా అయితే షూట్ చేయలేదు. ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే మార్నింగ్ క్యారేజ్ పెట్టడం అది తీస్తాను కదండి, అది తీసేసి అప్లోడ్ చేస్తాను అనమాట. కొంచెం ఎడిట్ చేసేసి ఆ షార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను. ఈలోగా మా వారు వచ్చేస్తారు. ఇంకా ఇద్దరికి అయితే కాఫీ పెట్టుకుంటున్నాము. ఇంకా కాఫీ తాగిన తర్వాత తనైతే ఒక అరగంట నుంచి గంట వరకు ఎక్సర్సైజ్ చేసుకుంటారండి. ఇంట్లోనే సింపుల్గా ఏమైనా సరే ఎక్సర్సైజ్లు అయితే చేసుకుంటారు. కానీ నేనైతే నా పని నేను స్టార్ట్ చేస్తాను. వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకోవడం కానీ, ఇంకా ఏమన్నా కొంచెం వంట చేసాం కదా అవన్నీ సర్ది పెట్టుకోవడం, కిచెన్లో ఇంకా కూరలు, అన్నం అవంతా ఉంటాయి కదా, ఏమన్నా తీసి పెట్టుకున్నాయంటే తీసి పెట్టేసుకోవడం. ఈరోజు అయితే అలాంటి ఏమీ లేవు, కూర చేయలేదు కాబట్టి. ఇంకా కొంచెం స్టవ్ అది క్లీన్ చేసేసి నేనైతే బట్టలు అవి వాషింగ్ మిషన్లో వేసుకోవడం, బెడ్ సర్దుకోవడం ఇదంతా చేసుకుంటాను అనమాట. ఆ తర్వాత ఇదిగోండి మధ్యాహ్నానికి వంట అయితే స్టార్ట్ చేశాను. మార్నింగ్ కర్రీ ఏం చేయలేదు కదా, ఇంకా మధ్యాహ్నానికి అయితే మళ్ళీ వంట స్టార్ట్ చేశాను. మునగాకు తీసుకొని ఇంటి ముందు తినండి, చెట్టుది తెంపేసి దగ్గర 10 రోజులు అయిపోతుంది. అది అలాగుంది ఫ్రిడ్జ్లో. ఇంకా అదైతే ఈరోజు వలుచుకున్నానండి. వలిసి తాలింపు పెట్టేస్తున్నాను. చెట్టు దగ్గరే ఉందనే కానీ తినడం అయితే చాలా తక్కువ. పిల్లలు అంతగా తినరు, తినకపోయినా తినిపిస్తానులేండి. అది ఒలిసి చేసి టైం ఉండదు. చేసినా కంటే ఆకు తీసుకున్నా కూడా ఇదిగోండి 10 డేస్ నుంచి అలాగే పెట్టేశాను అనమాట. ఇదైతే సింపుల్గా తాలింపు పెట్టేస్తున్నానండి. చాలా సింపుల్గా అయిపోతుంది. అసలు మునగాకులో ఉన్నన్ని పోషక విలువలు ఏ ఆకుకూరలో ఉండవని చెప్పచ్చు. గోంగూర అవి కూడా, పాలకూర కూడా హెల్త్కి మంచిదేనండి. కానీ మునగాకు ఇట్లా మనకు ఫ్రెష్గా దొరికితే మాత్రం అసలు చాలా అంటే చాలా మంచిదండి హెల్త్కి. అసలు ఎవరు కూడా మర్చిపోకుండా కొనేసుకోండి. మా విలేజ్లో అయితే, మా ఊర్లో నేను చిన్నప్పటి నుంచి పెరిగి ఊర్లో అయితే అసలు మునగాకే తినరండి నాకు తెలిసి. నేను ఇట్లా బయటకు వచ్చిన తర్వాత ఒక బంగారం కంటే ఎక్కువగా చూస్తారనమాట. ఇంకా అన్ని వెజిటేబుల్స్లో, అన్ని ఆకుకూరల కంటే కూడా ఈ మునగాకుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. తర్వాత నేను దాని గురించి తెలుసుకున్న తర్వాత నేను కూడా తినడం స్టార్ట్ చేశాను. ఎంత మంచిదంటే కంటికి, జుట్టుకి, ఎముకలకి ఒక్కటేంట్లేండి, ఇందులో ఉన్న పోషక విలువ ఎంత ఉంటాయంటే అంత ఉంటాయన్నమాట. ఇంకా ఆయిల్లో అయితే పోపు దినుసులు, ఆనియన్స్, వెల్లుల్లి వేసాను. ఫ్రై అయిన తర్వాత ఆకు వేసేసి కొద్దిగా సాల్ట్ వేసేసి ఇట్లా దగ్గర పడేంత వరకు ఉడికించేసానండి మునగాకు మొత్తం కూడా. ఉడికిన తర్వాత ఇంకా నేను ఈ మధ్య ఇడ్లీ కారపొడి అని చేశాను కదండి, అది వేసేసాను అనమాట. అది ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నాను. ఇట్లా ఆకుకూర ఫ్రైలు కానీ ఏదైనా వెజిటేబుల్ ఫ్రై చేసినప్పుడు బాగుంటుందన్నమాట. ఇంకా అది ఒక 4 స్పూన్లు వేసేసాను. ఒకసారి కలిపేసాను, సరిపోలేదు అనిపించింది. మళ్ళీ ఒక 2 స్పూన్లు వేసేసి మళ్ళీ కలిపేసుకుంటున్నాను అనమాట. అందుకే అంటే దీంట్లో ఉప్పు, కారం అన్నీ ఉంటాయి కదా, నేను ఆకులు కొద్దిగానే సాల్ట్ వేసానండి. ఆకుకూరలో ఎప్పుడైనా సరే తక్కువగా సాల్ట్ వేసుకోవాలి. అది ఉడికిన తర్వాత దగ్గరైపోతుంది కాబట్టి మళ్ళీ ఉప్పు ఎక్కువైపోతుంది. ఇదిగోండి ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇది రైస్ లైక్ బాగుంటుంది, చపాతీ, జొన్న రొట్టె, సొద్ద రొట్టె కూడా చాలా బాగుంటుంది.
తప్పకుండా షుగర్ పేషెంట్లు కూడా మంచిగా తినొచ్చండి. ఇది అసలు షుగర్ కంట్రోల్ అవుతుంది, మనకి ఐరన్ ప్రాబ్లం కూడా లేకుండా ఉంటుందన్నమాట. ప్రెగ్నెన్సీ లేడీస్కి ఐరన్ టాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు కదండి, ఆ టాబ్లెట్స్కి బదులుగా ఇవి వారానికి 3 సార్లు 4 సార్లు ఇలా ఆకుకూర, మునగాకు, గోంగూర తిన్నామంటే ఆ టాబ్లెట్స్ కూడా అవసరం ఉండదన్నమాట. అంత హెల్దీ. ఇంకా ఈవినింగ్ అండి, మా వారు మధ్యాహ్నం అన్నం తిని వెళ్ళిపోయిన తర్వాత నేనైతే కాసేపు పడుకున్నాను అనమాట. నైట్ పడుకునేసరికి బాగా లేట్ అయిపోతుంది. మా వారు వచ్చేసరికి 11:30 12 అయిపోతుంది అనమాట. ఇంకా అట్లా లేట్ అయిపోయి కొంచెం రెస్ట్ తీసుకున్నాను. ఇంకా ఈవినింగ్ అయితే ఇలా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఆకుకూర కట్ చేయాలని చెప్పాను కదా, ఈరోజు మార్నింగ్ నుంచి వాటర్ కూడా ఇవ్వలేదు చెట్లకి. వాటర్ ఇస్తే ఏంటంటే తీసేటప్పుడు మట్టి బాగా వచ్చేస్తుంది అనమాట, అందుకని ఇంకా వాటర్ ఇవ్వలేదు. జెస్సీ వచ్చిందండి, ఈవినింగ్ ఇంకా జెస్సీ వీడియో షూట్ చేస్తుంటే నేనైతే ఆకుకూర కట్ చేస్తున్నాను. ఇలా ఆకుకూర వేసుకొని ఈ ఆకుకూర పప్పులో కానీ లేదా ఏదైనా పచ్చడి చేసుకుంటే నిజంగా ఆ సాటిస్ఫాక్షనే వేరండి. టేస్ట్ విషయంలో టేస్ట్ బాగుంటుంది. నాకు టేస్ట్ కంటే కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూసారు, చాలా బాగా అనిపిస్తుంది. 4 మొక్కలు వేసుకున్న మనకే ఇంత ఉంటే ఎకరాలు పండించే రైతులకి అది పంటలు సరిగ్గా పండక, నీళ్లు లేక, వర్షాలు లేక ఎండిపోతే ఎంత బాధగా ఉంటుందో కదా. ఇక్కడ పుదీనాలో ఏమో కనిపించిందండి, కప్పేమో అని చెప్పేసి అట్లా చేయబెట్టి చూశాను, భయం వేసింది. కాకపోతే తర్వాత చూశాను అది వేరుశెనగకాయ పొట్టు ఉంటుంది కదా, అవి 2-3 ఒకే దగ్గర ఉండేసరికి ఎట్లా కప్పలాగా అనిపించింది అనమాట. ఇంకా కప్పేం కాదులే అని చెప్పేసి ఇంక మళ్ళీ అయితే ఇదిగోండి ఇలా పని అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. వాటర్ ఎక్కువగా ఇస్తూ ఉంటాను కదా, చల్లగా ఉంటుందని అప్పుడప్పుడు కప్పలు కూడా నిద్రపోతూ ఉంటాయండి ఈ చెట్లల్లో. నేను గోంగూర కట్ చేస్తుంటే ఇంకా జెస్సీ అయితే మాటలు స్టార్ట్ చేసిందనమాట. మమ్మీ నేను కట్ చేస్తా అని. సరే ఆగమ్మా, నేను కొంచెం కట్ చేసి లాస్ట్లో కొద్దిగా ఉంచుతాను, అప్పుడు కట్ చేద్దులే అని చెప్తున్నాను. కానీ గోంగూర అయితే బాగా వచ్చిందండి. పెద్దలు అంటారు కదా పిండి కొద్ది రొట్టె అని చెప్పేసి, చిన్న కుండీలో చిన్నగానే వచ్చింది, పెద్ద కుండీలో పెద్దగానే వచ్చింది. పెద్ద కుండీలో కొంచెం పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి కదా, మట్టి ఎక్కువగా ఉండడం వల్ల. ఆవలకు తిరుగు అటు వెళ్ళి నువ్వు కొంచెం అటే జరగాల. కొయ్ ఏం చెట్టు మమ్మీ అది? ఆకుకూర కదా, చెప్పు ఏం ఆకుకూర అది? ఆకుకూర అనే తెలుసా నీకు? ఫాస్ట్ చెయ్యి. ఏం ఆకుకూర చెప్పిది? ఓసారి టేస్ట్ చూడు, ఆకు తిని. తినచ్చు, ఏం కాదు. ఒక ఆకు తిను, ఏం కాదు మమ్మీ. టేస్ట్ ఎలా ఉంది చెప్పు కదా. అంత పీకేసి తింటావా? గట్టిగా మాట్లాడచ్చు కదా. ఫాస్ట్ తులసి చెట్లు ఉన్నాయి, అవి తీ. మాకు ఓన్లీ గోంగూర ఒకటే తీ. ఫాస్ట్ తినిప్పుడు ఆకు, ఒక ఆకు తిను. ఈ రెండు ఒకటే, అది ఇదంతా ఒకటే. కొంచెం నిజం చెప్పు, ఇప్పుడు తీయగుందా? ఎట్లుంది? ఎలా ఉంది చెప్పవా? మరి ఊసేయచ్చు కదా, ఎందుకు తింటున్నావు? వీడియో కోసం తింటున్నావా? ఊసేచి. ఇంకా నేను ఇలా మొక్కల దగ్గర ఏదైనా పని చేస్తూ ఉంటే ఆ టైంలో పిల్లలు ఉంటే మాత్రం తప్పకుండా పిల్లల్ని అయితే ఇన్వాల్వ్ చేస్తానండి. వాళ్ళతో మొక్కలను అంటే విత్తనాలు వేయించడం కానీ, ఇట్లా కట్ చేయించడం కానీ, నీళ్లు పోపించడం కానీ ఇట్లంతా చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా మొత్తం అయితే కట్ చేశాను కదా, ఓన్లీ గోంగూర ఒకటి కట్ చేశానండి. పాలకూర ఉంది కానీ ఇంకోసారి తీద్దాంలే అనిపించింది. ఇప్పుడైతే దీనికి కొంచెం ఇసుకలాగా మట్టి ఉంది కదా వేర్లకి, ఆ వేర్లన్నీ కట్ చేసేద్దామని చెప్పి అక్కడే కట్ చేస్తున్నాను. నేను కట్ చేస్తూ ఉంటే జెస్సీ అయితే మొక్కలకి నీళ్ళు వేస్తుంది అనమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత కిందికి వచ్చేసాము, లక్కీ వచ్చే టైం అయింది కదా, అందుకని ఇంకా పాలు అయితే గాంచేస్తున్నాను అనమాట. పాలు గాంచితే వాడు పాపం వచ్చేసరికి 6:30 అయిపోతుందండి. వచ్చిన వెంటనే ఆకలితో వస్తాడు. స్కూల్లో కూడా అంత అన్నం స్నాక్స్ ఏం తినట్లేదు, పెడుతున్నాను కదా డైలీ స్నాక్స్ అయితే రిటర్న్ తెచ్చేస్తున్నాడు. ఆ అన్నం ఒక్కటి కొంచెం తినేసి వస్తున్నాడు అంతే, అంతకుమించి స్నాక్స్ అయితే టచ్ కూడా చేయట్లేదు. ఏదో పెడుతున్నాను అస్సలు తినట్లేదండి. ఒక 10 days అవుతుంది డైలీ స్నాక్స్ ఇంటికి తెచ్చేస్తున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత మేమే తినేస్తున్నాం అనమాట. వాడికి ప్రెషర్ ఎక్కువైపోతుంది స్కూల్లో.
ఆకలి కూడా తక్కువైపోతుంది, నిద్ర కూడా ప్రశాంతంగా నిద్రపోవట్లేదు, పాపం అనిపిస్తుంది పిల్లల్ని చూస్తుంటే. ఇంకా ఇక్కడైతే మధ్యాహ్నం బయటికి వెళ్ళానండి, బనానా దొరికాయి. అంటే దొరకడం అంటే అట్లా కాదులేండి, ఇలాంటి బనానా దొరకట్లేదు ఇప్పుడు. హైబ్రిడ్ బనానా దొరుకుతున్నాయి కానీ ఇలా నాటు బనానా అయితే అస్సలు దొరకట్లేదు అనమాట. ఇవి మా చిన్నప్పుడు ఏంటండి, ఇప్పుడు కూడా నాన్న ఇంటికి వెళ్తే నాన్న బనానా తెచ్చారంటే ఇవే తీసుకొస్తారనమాట. టేస్ట్ బాగుంటాయి, హెల్త్కి కూడా నాటుకాయలు చాలా మంచిది. మా బాబుకి 6th month స్టార్ట్ అయిన వెంటనే ఫస్ట్ పెట్టిన ఫుడ్ ఏమైనా ఉంది అంటే అది బనానా అండి. బనానా తర్వాత రాగిజావ స్టార్ట్ చేశాను. 6వ నెల నుంచే రాగిజావ బనానా స్టార్ట్ చేశాను. మేము ఎలాంటి సెర్లాక్లు ఇవి ఏమీ పెట్టలేదు మా బాబుకి. పాలు సరిపోకపోతే ఈ బనానాని మా సైడు చిన్న పిల్లలకి, కొంతమంది పిల్లలకి 3వ నెల నుంచి అసలు పాలు సరిపోకపోతే 3వ నెల నుంచి ఈ బనానా స్టార్ట్ చేస్తారండి. కొంచెం మధ్యలో సీడ్స్ లాగా ఉండేది తీసేసి సైడ్స్ మాత్రం బాగా మ్యాష్ చేసి కొంచెం ఒక పావు బనానా లేకపోతే ఒక 2 స్పూన్లు అయినా సరే, అలా చిన్న పిల్లలకి అది సరిపోతుంది కదా, మెత్తగా మ్యాష్ చేసి అది కొంచెంగా తినిపించేవాళ్ళు. అంత మంచిది హెల్త్కి. 4th, 5th, 6th వాళ్ళు వచ్చారు. ఏమో తెలియదు, వీక్లీ వస్తారంట కానీ ఎప్పుడు ఎన్నిసార్లు అని చెప్పాల, ఏమో తెలియదు. వీక్లీ వస్తారంట, అదొక్కటి చెప్పారు, ఎన్నిసార్లు అని చెప్పాలా, ఎప్పుడని చెప్పాలా. ఈ ప్యాంటు వాళ్ళు చేయడం మాత్రం ఒకటి చెప్పారు చూడు, అన్నిటికీ ఇది కావాలా. ప్యాంటు వాళ్ళ మాత్రం నరకం అనిపించింది, అన్నిటికన్నా కష్టం. బటర్ఫ్లై యోగా చేశాం కదా, అది బటర్ఫ్లైలో కాళ్ళు పట్టుకొని ఊపుతా ఉన్నాం కదా, అది కింద కూర్చొని చేయించారు చూడు. నాకు ఇక్కడ వాచింది, ఒక వేలు ఇక్కడ గొల్లలాగా వచ్చింది, బ్లడ్ వచ్చింది నాకు. ఇక్కడ కాళ్ళే పట్టుకొని మట్టి తగ్గుతా ఉంది, రాసుకోదామట్టి. వీళ్ళకైతే కరాటే టీచర్ వచ్చారట, దాని గురించి అయితే చెప్తున్నాడు లక్కీ. ప్యాంటు టైట్గా ఉంటుంది కదండి, జీన్స్ ప్యాంటు, అది ప్రాబ్లం అయిపోయిందంట, అది వాడి గోల. ఇదిగోండి గోంగూర అయితే ఇలాగైపోయింది. పచ్చడికి అయితే ఒక పూటకి, పప్పుకి అయితే 2 సార్లుగా వచ్చేస్తుంది. చాలా ఫ్రెష్గా ఉంది. ఇలా మనం ఫ్రెష్గా ఉన్నది ఏంటంటే 2-3 రోజులు స్టోర్ కూడా, అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 10 రోజులు స్టోర్ అయినా ఉంటుంది. బయట తెచ్చుకుంది వారం లోపలే పాడైపోతుంది అనమాట. ఇదండి గోంగూర అయితే అయిపోయింది వలుచుకోవడం. అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసి పిల్లలకైతే పాలు కాంచేసి నేను కాఫీ అయితే పెట్టేసుకుంటున్నాను. కొంతమంది అంటారండి, ఖాళీగా ఉంటున్నావు, ఆ మాత్రం వండుకోలేరా, ఆ మాత్రం తినలేరా, తిని కూర్చునేదే కదా అని కొన్ని మాటలు అయితే వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. నాకు అలాంటి మాటలు అయితే ఎదురవుతూనే ఉంటాయి. నాకేంటంటే ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి అయితే ఇలాంటి టాపిక్స్ అయితే ఎదురవుతూనే ఉంటాయి. ఎవరో ఒకళ్ళు అంటూనే ఉంటారు, ఇంట్లో వాళ్ళు కాకపోయినా కనీసం బయట వాళ్ళకైనా సరే. దీని గురించి అయితే నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా సరే ఇలాంటి చూటిపోట్లు మాటలు అనేది ఎదురయ్యాయా లేదా అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సాల్ట్ ఇంట్లోనే సన్నుప్పు తయారు చేస్తున్నానండి నేను. నార్మల్గా బయట సాల్ట్ కొంటూ ఉంటాం కదా, అలా కాకుండా మనం రాళ్ళుప్పుతోటే మనం సాల్ట్ అనేది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అలా చేసుకుంటే హెల్దీ అనమాట. ఇప్పుడు నార్మల్గా బయట కొనే సాల్ట్ ఏంటంటే స్టోర్ ఉండడం కోసం, ఎక్కువ రోజులు మంచిగా స్టోర్ ఉండాలి, చెడిపోకుండా తడి రాకుండా స్టోర్ ఉండడం కోసం కొన్ని కెమికల్స్ అయితే యాడ్ చేస్తుంటారు. అలా కాకుండా రాళ్ళుప్పు అయితే హెల్త్కి చాలా మంచిదని చెప్తూ ఉంటారు కదా, ఇదే రాళ్ళుప్పుతోటి మనం సాల్ట్ లాగా ఎలా తయారు చేసుకోవచ్చు. నేనైతే ఇప్పటి నుంచి అలాగే తయారు చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను ఎలా చేస్తున్నాను అనేది ఒకసారి చూద్దురండి. ఇది వచ్చేసి మీరు ఏ బ్రాండ్ అయినా సరే రాళ్ళుప్పు అనేది తీసుకోండి. ఏ బ్రాండ్ అయినా సరే రాళ్ళుప్పు తీసుకోండి మీరు. ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ సాల్ట్ అయితే ఇదిగోండి, రాళ్ళుప్పు మిక్సీ జార్లకి నిండుగా తీసుకోకుండా పావు వంతు మాత్రమే తీసుకొని, ఈ విధంగా ఏమైనా నలకలు ఉంటే అవన్నీ కూడా తీసేసుకోవాలి. మనకి ఏదైనా కొంచెం అక్కడక్కడ డస్ట్ ఉంటుంది కదా, అలాంటిది ఏమైనా ఉంటే తీసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేయడం కూడా ఎక్కువసేపు గ్రైండ్ చేయకుండా జస్ట్ పల్స్ మోడ్లో అలా గ్రైండ్ చేసేసి వెంటనే తీసి మధ్యలో కలుపుతూ మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేయడం వల్ల ఏంటంటే సాల్ట్లో వాటర్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. అంటే కొంచెం వేడి ఎక్కువైందంటే అది తడిగా అయిపోతుంది, అలా కాకుండా ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకొని జల్లెడలో, పిండి జల్లెడ అయితే ఇది కారదండి, కాకపోతే స్ట్రైనర్ ఉంటుంది, లేకపోతే రవ్వ జల్లెడ ఉంటుంది కదా, ఈ రెండిట్లలో ఏదో ఒకటి తీసుకొని మనం దీన్ని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకొని మళ్ళీ కొంచెం సాల్ట్ వస్తుంది కదా లావుది, అది మళ్ళీ గ్రైండ్ చేసుకొని మళ్ళీ సేమ్ ఈ ప్రాసెస్లోనే ఇలా చేసుకుంటూ ఉంటే సాల్ట్ అంటే బయట ఎలా అయితే ఎంత సైజులో సాల్ట్ సన్నగా ఉంటుంది కదా,
అలాంటి సేమ్ అలాగే ఉంటుందండి. మనం ఎలాంటి అంటే మళ్ళీ లావుగా వస్తుందేమో, తడిగా అయిపోతుందేమో ఇలా ఏమి ఉండదు. కాకపోతే మనం మిక్సీ జార్ కానీ, చేతులు కానీ, ఇలా స్ట్రైనర్ కానీ ఏవైనా సరే తడి లేకుండా చూసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం మనకి ఎంత సాల్ట్ కావాలంటే అంత సాల్ట్ ఈ విధంగా సేమ్ ప్రాసెస్లో చేసుకోవడమే మనకి హెల్త్కి చాలా బాగుంటుందన్నమాట. ఆ సాల్ట్ ఎంతైనా కెమికల్స్ కలుస్తూ ఉంటాయి కదండి. రాళ్ళుప్పుని ఇలా ఇంట్లో చేసుకుంటే మనకు అనుకూలంగా సాల్ట్ యూజ్ చేసుకున్నట్టుగా ఉంటుంది, హెల్దీ వేలో చేసుకున్నట్టుగా కూడా ఉంటుంది. ఇలా చేసిన తర్వాత ఒక గంట కొంచెం ఫ్యాన్ గాలికి అట్లా ఆరపెడితే ఏమైనా వేడి వల్ల ఏమైనా చెమ్మట్లో వచ్చినా సరే ఆరిపోతుంది. కాకపోతే నాకు ఇప్పుడు ఏంటంటే నైట్ టైం కదండి, ఇంకా ఫ్యాన్ కింద అయితే ఏం పెట్టట్లేదు, రేపు ఉదయం పెడదాంలే అని చెప్పేసి వెంటనే అయితే నేను సాల్ట్ డబ్బాకి అయితే ఎత్తి పెట్టేసుకుంటున్నాను. ఇందాక చెప్పాను కదండి, ఖాళీగా ఉంటున్నారు అని అంటున్నారు అప్పుడప్పుడు కొంతమంది అని చెప్పేసి. ఖాళీగా ఉంటున్నారు అంటే ఒకళ్ళ గురించి చెప్పేంత ఇది నాకు లేదండి. నా గురించి నేనే చెప్పుకుంటాను. నా ఫ్యామిలీకి ఇంట్లోనే బయట ఏమాత్రం ఫుడ్ కొనుక్కోకుండా ఇంట్లోనే అన్నీ హెల్తీగా వండి పెట్టుకుంటున్నాను. అది అంటే నేను చేసే పనులు నేను చెప్తున్నాను. నేను జాబ్ చేయకపోయినా సరే ఇంట్లో హెల్తీగా ఏం చేసుకుంటాను అనేది చెప్తున్నాను. ఇంట్లో వంట అయితే మేము బయట ఆల్మోస్ట్ తినమండి. ఎప్పుడో ఒకసారి, అసలు మేము హోటల్కి వెళ్ళి తినడం ఇయర్లీ వన్స్ కూడా జరగదనమాట. ఇంకా మేము బయటికి వెళ్తే తప్పించి అలా మెయింటైన్ చేసుకుంటాను. నేనైతే ప్రతిదీ ఇంట్లోనే తయారు చేసుకుంటాను. ఇంట్లో నేను ఇలా చిన్న అంటే నాకు మనీ సేవింగ్తో పాటు హెల్తీగా కూడా ఉంటుంది. ఆకుకూరలు అవి పండించుకుంటాను. ఏ రకమైన మసాలా పొడులైనా సరే నేను ఇంట్లోనే చేసుకుంటాను. బయట అయితే అసలు కొనను. ఇంకా మా హస్బెండ్ వచ్చేసరికి, పిల్లలు వచ్చేసరికి వాళ్ళకి ఏం కావాలో కూడా అన్నీ కూడా నేను రెడీగా చేసి పెట్టేస్తాను. ఇంకా మా పిల్లలు ఇప్పుడు బాబు 6th క్లాసు, పాప 3rd క్లాస్ చదువుతుంది. ఇప్పటివరకు ఏ ఒక్క రోజు కూడా నేను పిల్లల్ని పక్కన వాళ్ళకి వదిలేయడం కానీ, లేకపోతే ట్యూషన్స్కి పంపించడం కానీ ఇట్లా నేను ఎప్పుడూ చేయలేదండి. మా వారికి కూడా ఒక్కరోజు కూడా హోంవర్క్ అనేది మా పిల్లలకు హోంవర్క్ అనేది చేపిలే మా వారు ఎప్పుడు కూడా. నేనే చూసుకుంటాను. నాకు ఏదైనా తెలియకపోతే తెలిసిన వాళ్ళని అడిగి, లేకపోతే గూగుల్లో చూసి కానీ నేను చెప్తాను అనమాట. ఇప్పుడైతే బాబుకి అవసరం లేదు, వాడు చూసుకుంటున్నాడు. పాపకైతే నేను కానీ బాబు కానీ చేపిస్తూ ఉంటాము. ఒక బేబీని ట్యూషన్కి పంపించాలంటే నెలకు వచ్చేసి 600 నుంచి 1000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు నేనైతే ఏ ఒక్క రూపాయి కూడా ఎవరికి నేను పే చేయలేదు ట్యూషన్కి సంబంధించి. ఇంకా స్నాక్స్ ఈవినింగ్ అయ్యేసరికి పిల్లలకి 10-20 ఇచ్చి బయటికి పంపిస్తూ ఉంటారు. నేను ఏ ఒక్కరోజు అలా చేయలేదండి. ఎప్పుడైనా ఒకరోజు పిల్లలు కావాలంటే తప్పించి నేను ప్రతిరోజు ఇంట్లోనే హెల్తీగా అన్నీ చేసి పెట్టుకుంటూ ఉంటాను. ఇలా నేను పాలు కొనుక్కుంటానండి. పాలల్లో నుంచి మిగడ కానీ, పెరుగు మీద మిగడ, పాల మీద మిగడ తీసేసి ఈ విధంగా నేనే ఇంట్లో స్వయంగా వెన్న చేసి, ఆ వెన్నతోటి నెయ్యి చేసుకొని పిల్లలకి హెల్తీగా ఏమైనా స్వీట్స్ కానీ, రెసిపీస్ కానీ ఇట్లా అన్నీ చేసుకొని నా పిల్లలకి నేను పెట్టుకుంటూ ఉంటాను. ఇలా చేయడం వల్ల నువ్వేమైనా మనీ సేవ్ చేస్తున్నావా అని చెప్పేసి అనుకోవచ్చు. మనీ అంటే హెల్త్ ఉంటే మనీ ఉన్నట్టేనండి ఈ రోజులలో. ఇలా హెల్తీ వేలో మనం డైట్ ప్లాన్ చేసుకొని మంచిగా ఇంట్లో వాళ్ళకి కొంచెం హాస్పిటల్కి వెళ్ళే ఇది తగ్గిస్తే చాలు కదా. అది కూడా మనం చేసిన సేవింగ్సే కదా. ఇంకా నాకున్న చదువుకి పెద్ద పెద్ద జాబ్లు అయితే ఏం రావు. ఏ షాప్లోనే ఏదో పని చేసుకోవాలి, లేకపోతే ఓన్గా బిజినెస్ పెట్టుకోవాలి. ఓన్గా బిజినెస్ పెట్టుకునేంత ఇది నాకైతే లేదు. ఫైనాన్స్ పరంగా కానీ, లేకపోతే నాకు నేనున్న ఏరియాని బట్టి కూడా అంత ఇదైతే లేదు. ఇప్పుడున్న పరిస్థితులలో నా హస్బెండ్ని, నా పిల్లల్ని హెల్తీగా హ్యాపీగా చూసుకోవడమే నా బాధ్యత అనుకొని నేనైతే ఇలా ఇంట్లోనే ఉంటూ ఇలా పనులు అయితే చేసుకుంటున్నాను. నేను ఇలా ఇంట్లోనే ఉండడం నా ఫ్యామిలీకి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదండి. బయట వాళ్ళకి ప్రాబ్లంగా అనిపించవచ్చు. దానికి నేనేం చేయలేను. నాకు అసలు అవసరం కూడా లేదు. నాకు పని చేయాలి, సంపాదించాలి అని ఉంటుంది. కాకపోతే నేనున్న పరిస్థితులలో నాకు చేసే పనులు ఏమి ఉండవన్నమాట. అంతేనండి. ఇలా నెయ్యి అయితే కాంచుకుంటున్నాను. నేను నెయ్యి రెండిట్లలో కాంచుతున్నాను కదండి. నేను డైలీ మీగడ ఒక దాంట్లో పెడతాను. అలాగే పీరియడ్స్లో వచ్చిన టైంలో ఆ పాలు కాంచినప్పుడు మీగడ ఉంటుంది కదండి, అది మాత్రం సపరేట్గా పెట్టేస్తాను. అది నార్మల్గా తినడానికి ఇంట్లోకి వాడుకుంటానండి. ఇట్లా డైలీ పక్కన పెట్టిన మీగడ మాత్రం పూజలకి అట్లా నైవేద్యాలు చేయడానికి కూడా వాడుతూ ఉంటాను అనమాట. ఇలా నెయ్యి అయితే మొత్తం కాంచి పక్కన పెట్టేసాను. చూసారు కదా. ఇదండి వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇంకా నేనైతే నైట్ పాలు తోడు పెట్టేస్తున్నాను. కొంచెం ఇడ్లీ చేయాలి మా వారి కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.